హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఈరోజు సెషన్లో ఏపీ గ్రామ సచివాలయానికి సంబంధించి అగ్రికల్చర్ సెక్రటరీ ఎగ్జామ్ జరిగింది. ఈ ఎగ్జామ్ వచ్చేసి జరిగింది 23న జరిగింది. ఈ 23 జరిగిన ఎగ్జామ్లోని సెట్ బి పేపర్లోని రీజనింగ్ అండ్ అర్థమెటిక్ సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఆ క్వశ్చన్స్కి ఇక్కడ డీటెయిల్డ్ సొల్యూషన్ అనేది ఇస్తున్నాము. ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒకసారి ఆన్సర్స్ను మీరు చెక్ చేసుకోండి. సో ఫస్ట్గా 16th క్వశ్చన్ వచ్చింది సెట్ బిలో రీజనింగ్ అండ్ అర్థమెటిక్ సంబంధించి 1/6 ఇంటూ 7440 మైనస్ 4/5 ఇంటూ ఏముంటే 560 అవుతుంది అన్నాడు. సో 1/6 ముందు క్యాన్సిల్ చేస్తాను చూడండి. 6 6 1 6 6 2 12 24 ఉంటుంది. 6 4 0 1 2 4 0 మైనస్ 4/5 అది తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. తెలియని వాల్యూ ఇక్కడ ఎక్స్ అనుకున్నాను ఇజ్ ఈక్వల్ టు 560. ఈ 560 ఇటు సైడ్ 4/5 ఎక్స్ అటు సైడ్ పంపించేస్తాం. 1240 మైనస్ 560 ఇజ్ ఈక్వల్ టు 4/5 ఎక్స్. మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. ఇక సబ్ట్రాక్ట్ చేసేయాలి. 1240 560 0 8 6 సబ్ట్రాక్ట్ చేస్తే 680 ఇంటూ ఈ 4/5 ఇటు సైడ్ తెచ్చుకుంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 5/4 ఇస్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది ఎక్స్ వాల్యూ. 4 1s are 4 17s are 170 ఉంటుంది. 17 5s are 85 పక్కన 0 850 ఆన్సర్. సో 850 ఎక్కడ ఉందంటే ఆప్షన్ 1. చిన్న క్యాల్కులేషన్ అంతే. సో ఈ క్యాల్కులేషన్ చేసేసి మనం ఫైనల్ ఆన్సర్ వేసేసాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సిరీస్కు సంబంధించిన క్వశ్చన్ ఉంది. 12 13 16 సో 12 13 16 డాష్ అండ్ 28 ఇచ్చాడు. తర్వాత 39 ఇచ్చాడు. సో దీన్ని గమనిస్తే ఇక్కడ +1 ఇంక్రీజ్ అయింది, +3 ఇంక్రీజ్ అయింది. సో 1 3 నెక్స్ట్ 5 తర్వాత 7 ఇలా ఏమో ఉండాలి చూద్దాం. +1 +3 +5 +5 అంటే 21, దానికి +7 అంటే 28 సరిపోతుంది. ఇక్కడ నుంచి +9 ఉండాలి, కానీ ఇది మిస్టేక్ ఇచ్చినాడు. దీనికి సంబంధం లేదు. ఇంతవరకు చూసుకున్నా కూడా సరిపోతుంది. ఆ పక్క ఛాలెంజ్ చేసినా కూడా రావచ్చు రాకపోవచ్చు మార్క్ అనేది చెప్పలేం. +1 +3 +5 +7 సో 21 ఆన్సర్, థర్డ్ ఆప్షన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ది డిఫరెన్స్ బిట్వీన్ ది 42% ఆఫ్ ఎ నంబర్. ఒక నంబర్ ఉందంట, అందులో 42% అండ్ 24. 42% 24% తీసుకొని దాని డిఫరెన్స్ 42%కు 24%కు డిఫరెన్స్ చెక్ చేస్తే, ఈ రెండింటి డిఫరెన్స్ చెక్ చేస్తే ఆఫ్ ది సేమ్ నంబర్ ఈజ్ ఎంత ఇచ్చాడు 378 అంట. ఈ రెండింటికి డిఫరెన్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చేసి 378 అయితే మనం కనుక్కోవాల్సింది 65% ఆఫ్ దట్ నంబర్. వచ్చే ఆన్సర్కు 65%. సో 42% 24% సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత పర్సెంట్ వస్తుందంటే 18% వస్తుంది. 18% 378 అయితే మనకు కావాల్సిన పర్సెంటేజ్ ఎంత 65% కావాలి. సో 65% ఎంత అనేది కనుక్కోవాలి. 378 డివైడెడ్ బై 18% కదా ఇది, కాబట్టి డివైడెడ్ బై 18. మనం కనుక్కోవాల్సిన పర్సంటేజ్ 65. సో 18%తో డివైడ్ చేసి 65తో మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన 65% వస్తుంది 18తో. 18 2s are 36, 37లో 36 పోతే 1 ఉంటుంది. 1 8 18 18 1s are 18. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే చాలు ఆన్సర్ వస్తుంది. 21 ఇంటూ 65 ఈ మల్టిప్లై చేస్తే 5 1s 5 5 2s 10 6 1 6 6 2s 12. సో ఆన్సర్ 1365 ఎక్కడ ఉంది చూస్తే 1365 అనేది మనకి ఇక్కడ ఆప్షన్ 4లో ఉంది. ఇది కూడా సింపుల్ క్యాలిక్యులేషన్ అని చెప్పాలి. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 378 ఇస్తే 65% ఎంత అవుతుంది అన్నాడు. ఇక్కడ ఈ రెండింటి డిఫరెన్స్ 18% అయింది కాబట్టి 18% తెలిస్తే 65% అనేది కనుక్కున్నాం మనం. 1365 వచ్చింది. నెక్స్ట్ ఏజ్కు సంబంధించిన రేషియోస్ అండ్ ఏజెస్కు సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు.
ది యావరేజ్ ఏజ్ ఆఫ్ మదర్ అండ్ డాటర్ ఈస్ 18 ఇయర్స్. సో మదర్ది డాటర్ది యావరేజ్ 18 కాబట్టి ఇద్దరిది కలిపితే 36. మదర్ డాటర్ యావరేజ్గా 18, అంటే ఒక్కొక్కరికి 18 ఉన్నట్లు యావరేజ్ వాల్యూ ఉంది. అంటే 18 2 సార్ ఇద్దరిది కలిపితే ఇద్దరిది కదా 18 2 సార్ 36. వాళ్ళ టోటల్ ఏజ్ 36. ది రేషియో ఆఫ్ దర్ ఏజెస్ ఇస్, వాళ్ళ రేషియో ఎంత ఉన్నాయంటే ఏజెస్వి ఒకటిది 5 పార్ట్స్ ఉంటే ఇంకొకటిది 1 పార్ట్ ఉంది. అంటే టోటల్ 6 పార్ట్స్ 36 టోటల్. ఒకటిది 5 పార్ట్స్ 1 పార్ట్ 5:1 అంటే 5x 1x టోటల్ 6x is equal to 36, x is equal to 6 అవుతుంది. సో x వాల్యూ వచ్చింది కాబట్టి మనం ఎవరి ఏజ్ కనుక్కోవాలో చూస్తే సరిపోతుంది. వాట్ ఈస్ ద డాటర్స్ ఏజ్ ఆఫ్టర్ 5 ఇయర్స్? డాటర్స్ ఏజ్ అంటే 1x, ఇక్కడ డాటర్స్ ఏజ్ అంటే 1x ఎంత వచ్చింది మనకు 6. సో డాటర్కు ప్రెసెంట్ ఏజ్ 6 ఇయర్స్ ప్లస్ ఎన్ని ఇయర్స్ తర్వాత అడిగాడు క్వశ్చన్లో 5 ఇయర్స్ తర్వాత అడిగాడు కాబట్టి ఆల్రెడీ 6 ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్. 5 ఇయర్స్ తర్వాత అంటే +5 యాడ్ చేస్తాం. 6 + 5 11 ఇయర్స్. సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది ఇక్కడ 11 ఇయర్స్ ఆ అమ్మాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ ఇన్ ఏ కార్ ట్రావెల్స్ అట్ ది స్పీడ్ ఆఫ్ 76 km/h అండ్ రీచెస్ హిస్ డెస్టినేషన్ ఇన్ 5 hours. 76 km/h పోయేవాడు 5 అవర్స్లో రీచ్ అవుతాడంట. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇది డిస్టెన్స్, స్పీడ్ ఇంటూ టైం వేసాం. తర్వాత ఇన్ ఆర్డర్ టు కవర్ ది సేమ్ డిస్టెన్స్, మళ్ళీ అదే డిస్టెన్స్ పోవడానికి బైక్లో వెళ్ళాడు. ఎన్ని అవర్స్ పట్టింది? 4 hours పట్టింది. సో ఎంత స్పీడ్తో వెళ్ళాడంటే స్పీడ్ తెలియదు. సెకండ్ టైం స్పీడ్ తెలియదు కానీ 4 hours పట్టింది. ఫస్ట్ టైం స్పీడ్ వచ్చేసి 76, 5 అవర్స్లో వెళ్ళాడు. రెండు డిస్టెన్స్లే కదా, సేమ్ డిస్టెన్స్ కాబట్టి 76 × 5 is equal to s × 4 అవుతుంది. 4తో క్యాన్సిలేషన్ చేస్తే 4 1s are 4 19s 19 5s are 95 km/h స్పీడ్తో వెళ్ళాడు. సో 95 km/h అనేది మనకు థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అర్థమెటిక్ సంబంధించిన ఒక గ్రాఫ్ ఇచ్చాడు. 31, 32, 33 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. గ్రాఫ్ ఇచ్చేసి దాని కింద 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ గ్రాఫ్ వచ్చేసి కొంచెం అంబిగ్యూస్ గా ఉంది. ఎక్కడంటే స్ట్రైట్ గా నెట్ లైన్స్ ఎక్కడా లేవు. లైన్స్ ఇచ్చింటే బాగుండేది, ఎందుకంటే ఇది పైకి కిందికి డౌన్ అనేది చెక్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. గ్రాఫ్ లో అప్రాక్సిమేట్ వాల్యూస్ అనేది చూద్దాం. ఇక్కడ ఈ మధ్యలో ఇచ్చాడు కరెక్ట్ గా తెలియని వాల్యూ ఇది వచ్చేసి 200కు 250కి మధ్యలో వేసుకోవాల్సిందే. ఇక్కడ 175 అప్రాక్సిమేట్ వేసుకున్నాం. సో వాల్యూస్ అన్ని అప్రాక్సిమేట్ గా ఉన్నాయి, ఎగ్జాక్ట్ వాల్యూస్ అయితే కనిపించడం లేదు. ఇక్కడ స్కేల్ పెట్టుకొని చూసినా కూడా ఎగ్జాక్ట్ గా కనిపించడం లేదు. ఈ 3 క్వశ్చన్స్ అనేటివి ఒక్కొక్కటిగా చూద్దాం. 31st క్వశ్చన్. అవుట్ ఆఫ్ ది టోటల్ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్డ్ బై కంపెనీ ఎం ఇన్ 2018 and 19. కంపెనీ ఎం అంటే బ్లూగా వేసినట్టు ఇక్కడ 2018-19లో టుగెదర్ 20% వర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. 2018-19 ప్రాజెక్ట్స్ అన్ని కలిపితే అందులో 20% వచ్చేసి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అంట. 20% గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. వాట్ వాస్ ది టోటల్ నంబర్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్డ్ బై కంపెనీ ఎం ఇన్ 2018 and 19. 2018-19లో కంపెనీ ఎంకు సంబంధించి అంటే ట్రయాంగిల్ పార్ట్లో ఉండేది. 18-19లో ట్రయాంగిల్ పార్ట్ ఉండే టోటల్లో 20% గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అయితే ఆ 20% ఎంత అన్నాడు. సో 2018లో 360, 2019లో 250, టోటల్ 610లో ఎంత పర్సెంట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్? 20%. సో 20% క్యాల్కులేట్ చేస్తే 0 0 0 0 2 1s 2 2 6 are 12. సో ఆన్సర్ ఈస్ 122. ఫోర్త్ ఆప్షన్. చాలా సింపుల్. ఇక్కడ 360 + 250 టోటల్ 2018-19. ఇందులో 20% గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కాబట్టి వచ్చిన ఆన్సర్లో 20% కనుక్కున్నాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్డ్ బై కంపెనీ ఎన్ డిక్రీజ్డ్ బై వాట్ పర్సెంట్ ఫ్రమ్ 2017 to 2019. 17లో ఉండే వాల్యూకు 19లో ఉండే వాల్యూ తగ్గిందంట. అది ఎంత పర్సెంట్ తగ్గింది అని కనుక్కోమన్నాడు. కాబట్టి ఎంత పర్సెంట్ తగ్గిందంటే ముందు 17లో ఎంత 19లో ఎంత చూడాలా. కంపెనీ ఎన్కు సంబంధించి కంపెనీ ఎన్ బ్లాక్లో ఉంది. ఇక్కడ ఉండేది 2017 చూడాలి బాక్స్ 320, 2019 చూడాలి 190, 320 190.
సో ఎంత తగ్గింది అన్నాడు. సో డిక్రీజ్ కనుక్కోవాలి కాబట్టి డిక్రీజ్డ్ బై వాట్ పర్సెంట్ అన్నాడు కాబట్టి సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో 320లో 190 పోతే 130 బై డిక్రీజ్ అంటే కింద ఏం వేసుకుంటాము, పెద్ద వాల్యూ వేస్తాం. ఇంక్రీజ్ అంటే చిన్న వాల్యూ వేసుకుంటాం. ట్రిక్ ఇది. అంటే ముందు నుంచి ఇక్కడికి తగ్గింది. ఎక్కడి నుంచి 320 నుండి ఇంటూ 100 వేసుకుంటే 0 0 క్యాన్సిల్ పోతుంది. 425 4 8 పోతుంది. సో మల్టిప్లై చేస్తే 25 3 75, 25 1s 25 ప్లస్ 7 325 by 8, 25 3 75, 25 1s 25 7 32, 325 divided by 8 వస్తుంది. 8 తో క్యాన్సిల్ చేస్తే 8 4s are 4, 8 4s are 32, 0 పెట్టుకుంటే 58, 8 6 are 40. అప్రాక్సిమేట్ గా 40 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఎక్కడే కానీ 40 లేదు. 40 లేదు కాబట్టి ఆన్సర్ ఏం పెట్టాలి, నన్ ఆఫ్ దీస్ పెట్టుకోవాలి. ఈ రెండు కొంచెం కన్ఫ్యూజన్ గా ఇచ్చాడు. ఇక్కడ ఉండే వాల్యూస్ ఎగ్జాక్ట్ గా కనిపించడం లేదు. ఇక్కడ 320 190 వేసుకున్నాం కదా, ఇది 300 310 320 అనేది ఎగ్జాక్ట్ గా కనిపించడం లేదు. ఇక్కడ కూడా 180 190 200 అనేది ఎగ్జాక్ట్ గా లేదు. ఒకవేళ ఏ వాల్యూ వేసుకొని చూసుకున్నా కూడా ఇక్కడ ఉండే ఆన్సర్లు రావడం లేదు. అంటే వస్తే 32 33 35 40 ఆ రేంజ్ లో వస్తుంది. అంటే అప్రాక్సిమేట్ వాల్యూ. కానీ వాడు ఎగ్జాక్ట్ వాల్యూ ఇచ్చాడు. అన్ని అప్రాక్సిమేట్ అని క్వశ్చన్ లో అడగలేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఆన్సర్ అవుతుంది. 32 పాయింట్ సంథింగ్ వచ్చినా కూడా నన్ ఆఫ్ దిస్ పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్, if the number of projects handled by company M increases by 30%, కంపెనీ M ది 2020 నుంచి 2021 లోపు ఎంత ఇంక్రీజ్ అవుతాయి, 30% ఇంక్రీజ్ అవుతాయి అనుకుంటే, అంటే 20 ఇచ్చాడు, 20 తర్వాత 21 కు 30%, 21 నుంచి 22 కు 10% ఇంక్రీజ్ అయితే వాట్ విల్ బి ద నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ బై M ఇన్ 2022. సో 2022లో ఎంత అవుతుంది అంటే ముందు 2020లో ఎంత ఉందనే చూడాలి. సో 2020లో ప్రాజెక్ట్ M అంటే ట్రయాంగిల్ ఉండేది 300 ఉండింది. నెక్స్ట్ ఇయర్కి ఎంత పెరుగుతుంది అంటే 30% పెరుగుతుంది. 30% పెంచితే 130% అవుతుంది. దాని తర్వాత ఇయర్ మళ్ళీ 10% పెరుగుతుంది. అంటే 10% పెంచితే 110 అవుతుంది. ఇది మనకు కావాల్సిన 2022లో వచ్చే ప్రాజెక్ట్ నంబర్. 2 zeros 2 zeros 0 0 0 0 క్యాన్సిల్ వెళ్ళిపోతాయి. 3 into 13 into 11 మల్టిప్లై చేస్తే 11 13s 143 into 3 429 వస్తుంది. సో 429 అనేది మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. 429. ఇంకా నెక్స్ట్ పజిల్ ఇచ్చాడు ఒకటి. ఈ పజిల్ వచ్చేసి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. పజిల్ కింద పజిల్ చూద్దాం. 8 children ABCDEFGH have different heights. ఒక్కొక్కరికి డిఫరెంట్ హైట్స్ ఉన్నాయంట. నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఇక్కడ ఇచ్చిన ఆర్డరే ఉండాల్సిన అవసరం లేదు, ఏ ఆర్డర్ అయినా ఉండొచ్చు. C is the tallest child. అంటే ఇప్పుడు టాలెస్ట్ నుంచి వేస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ మెంబర్స్ ఉన్నారు. టాలెస్ట్ వచ్చేసి C ఉన్నాడంట. ఫస్ట్ పొజిషన్ వచ్చేసింది. C is the tallest child. అదైపోయింది. H is taller than only F. H అనేవాడు F కంటే మాత్రమే హైట్ ఉన్నాడంటే ఖచ్చితంగా F లాస్ట్ ఉండాలి. ఎందుకంటే F లాస్ట్ లేకుండా F ఎక్కడ ఉన్నా కూడా ఒక్కరికంటే హైయెస్ట్ H రాడు. కాబట్టి HF అనేది చివరిలో ఉండాలి. H is taller than only F. F కంటే మాత్రమే H టాలర్. ఈ F పైకి పోతే మళ్ళీ ఎక్కువ మంది అయిపోతారు H కింద. కాబట్టి ఒక్కడే ఉండాలంట. H కింద ఒక్కరికంటే టాలర్ అంతే H. ఇక్కడ వరకు అయిపోయింది. E is shorter than only 4 children. నలుగురి కంటే తక్కువలో ఉన్నాడు అంటే 5వ వాడు. ఈ అనే అతను 5th ప్లేస్. 4 మెంబర్స్ కంటే షార్టర్ అంటే ఇక్కడ పైన 4 ఉంటే ఇక్కడ 5th వాడు అవుతాడు. దాని తర్వాత A is taller than E but shorter than G. A అనేవాడు E కంటే టాలర్, E పైన ఉండాలి, G కు కింద ఉండాలి. దాని తర్వాత సెంటెన్స్ D is taller than E. D వచ్చేసి E పైన అనుకుంటే A is taller than E కాబట్టి A పైన ఉండొచ్చు, బట్ షార్టర్ దాన్ G కాబట్టి G పైన ఉండొచ్చు. ఈ రెండు ఎక్కడైనా ఉండొచ్చు. అంటే AD ఉండొచ్చు, DA ఉండొచ్చు.
ఈ రెండు సెంటెన్స్లకు సంబంధించి చూస్తే ఏ ఈజ్ టాలర్ దాన్ ఈ కంటే హైట్ అంటే ఇక్కడైనా ఉండొచ్చు, ఏ ఇక్కడైనా ఉండొచ్చు. ఎందుకంటే పైన ఈ కంటే ఏ టాలరే, నెక్స్ట్ ప్లేస్ కానీ దాని పైన ప్లేస్ కానీ. దాని తర్వాత ఏమి ఇచ్చినాడు, బట్ షార్టర్ దాన్ జీ, జీ కంటే పొట్టోడు ఏ వచ్చేసి జీ కింద, ఇక్కడ వేసుకునే జీ కిందనే, ఇది కూడా సెట్ అయిపోతుంది. తర్వాత ఏమన్నాడు, డి ఈజ్ టాలర్ దాన్ ఈ, డి వచ్చేసి ఈ కంటే టాలర్ అంటే ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. బట్ ఈ రెండు ఎలా ఉన్నా కూడా సేమ్ అవుతుంది, బట్ ఆ క్వశ్చన్ బట్టి పోవాల్సి వస్తుంది, ఏడి కానీ డిఏ కానీ. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే జీ ఈజ్ టాలర్ దాన్ డి, జీ ఈజ్ టాలర్ దాన్ డి అంటే డి ఇక్కడున్నా ఇతను టాలరే, కాబట్టి ఇక్కడ పెట్టుకునే టాలరే, ఇక్కడ పెట్టుకునే టాలరే, కాబట్టి ఈ రెండు ఎట్లున్నా కూడా కరెక్ట్ అవుతాయి. ఇక మిగిలిపోయింది ఎవరో చూడండి, ఏ బి లేదు, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, బి అనేది ఒకటి మిగిలిపోతుంది. అందరు వచ్చారు, బి అతను బి ఒకటి లేదు కాబట్టి బి అనే అతను ఇక్కడ వచ్చేస్తాడు. ఇక క్వశ్చన్స్ చూద్దాం. హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ దేర్ ఆర్ టాలర్ దాన్ బి, బి కంటే టాలర్ ఉండేవాళ్ళు, ఇక్కడ బి ఉన్నాడు, బి పైన ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, 5 మెంబర్స్ ఉన్నారు. అంటే ఆన్సర్ 5. వాళ్ళిద్దరు ప్లేస్ ఎలా ఉన్నాయి, 5 మెంబర్స్ ఉన్నారు పైన. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద థర్డ్ షార్టెస్ట్, అంటే షార్టెస్ట్ నుంచి చూస్తా వస్తే థర్డ్ ప్లేస్ లో ఎవరు ఉన్నారు, థర్డ్ షార్టెస్ట్ నుంచి థర్డ్. సో 1 2 3 షార్టెస్ట్ నుంచి థర్డ్ ఎవరు ఉన్నారు, బీనే ఉన్నాడు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, బి. ఇది మొత్తం 10 క్వశ్చన్స్ మనకు వచ్చింది. అగ్రికల్చర్ సెక్రటరీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో 10 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. ఈ 10 క్వశ్చన్స్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ సంబంధించినవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.